హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనర్. వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్. చాలామంది డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు కానీ ఈ కార్ తాలూకు ఇంజిన్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియట్లేదు, లేదా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, అర్థం కావట్లేదు. కానీ కంపల్సరీ తెలుసుకోవాలి. ఇంజిన్ ఏంటి, దాని తాలూకు ఆయిల్ ఏంటి, మినిమం మెయింటెనెన్స్ ఏంటి, ఎప్పటికైనా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సినవి ఏంటి. అలాగే మనకి డాష్బోర్డ్ క్లస్టర్లో రెడ్ లైట్స్, ఎల్లో లైట్స్ చూపిస్తూ ఉంటారు ఇండికేషన్ ఆన్ చేయగానే. ఆ లైట్స్ ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలి. ఏ టైంలో అవి మనకి వార్నింగ్ లైట్స్ అనేవి చూపిస్తున్నాయో, అవి వార్నింగ్ లైట్స్ చూపించేటప్పుడు మనం ఏం చేయాలి, ప్రతిదానికి మెకానిక్ మీద ఆధారపడకుండా మినిమం మెయింటెనెన్స్ మనం చేసుకోగలిగినవి ఏంటి, అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. 10-15 లక్షలు వేసి కారు కొనేస్తారు. చాలామంది ఇంజిన్ సీజ్ అయిపోయిన కార్లు నేను చాలా చూశాను. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇంజిన్ సీజ్ అయిపోతుంది కూడా. అంతవరకు రాకుండా మినిమం మెయింటెనెన్స్ మనం చేయవలసినవి ఏంటి, ఒక డ్రైవర్గా నువ్వు తెలుసుకోవాలి. అలాగే ఒక ఓనర్గా నీకు మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. అవేంటనేది ఇప్పుడు చూద్దాం. ఇలా డాష్బోర్డ్ క్లస్టర్లో మనకి వార్నింగ్ లైట్స్ అనేవి చూపిస్తున్నాయి. రెడ్ కలర్ లైట్స్ అంటే వార్నింగ్ లైట్స్, డేంజర్ అని అర్థం అందరికీ తెలిసిందే. రెడ్ కలర్ లైట్ గాని ఉంటే డేంజర్ సింబల్. ఇలాంటి వార్నింగ్ లైట్స్ ఏమైనా ఉంటే స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటి వార్నింగ్ లైట్స్ ఏవి ఉండకూడదు. అవి ఏంటనేది చూద్దాం. బయలుదేరేటప్పుడు ఇప్పుడు కూడా చాలామంది ఈ క్లస్టర్ని అబ్జర్వ్ చేయరు. కంపల్సరీ స్టార్ట్ చేసిన తర్వాత బయలుదేరే ముందు ఈ క్లస్టర్, డాష్బోర్డ్ క్లస్టర్ అంటాం లేదా డిస్ప్లే అంటాం, ఎనీవన్, దీన్ని మాత్రం ఒకసారి మనం చెక్ చేసుకుని బయలుదేరాలి. బయలుదేరే ముందు ఎలాంటి రెడ్ లైట్ అనేది ఉండకూడదు. రెడ్ లైట్ ఆర్ ఎల్లో లైట్, ఏ లైట్స్ కూడా ఉండకూడదు. ఇదైతే కన్ఫర్మ్. ఎట్టి పరిస్థితుల్లో ఎల్లో లైట్ ఉన్నా పర్వాలేదు, 2-3 డేస్ టైం తీసుకొని మనం దాన్ని రిపేర్ చేయించవచ్చు. కానీ రెడ్ లైట్ ఉంటే మాత్రం డేంజర్కి సింబల్, అది డేంజర్. ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి వార్నింగ్ లైట్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ లైట్స్ ఒక 4 ఉన్నాయి, ఎల్లో కలర్ లైట్స్ ఒక 2 ఉన్నాయి, హ్యాండ్ బ్రేక్ సంబంధించిన లైటు, అలాగే ఇంజిన్ ఆయిల్కి సంబంధించిన లైట్ అయితే ఇలా ఉంటుంది, వార్నింగ్ సింబల్. బ్యాటరీకి సంబంధించింది, ఒకవేళ అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ టైప్ మనకి సింబల్ చూపిస్తుంది. సీట్ బెల్ట్, అలాగే డోర్ ఓపెన్ లైట్ కూడా ఇప్పుడు చూపిస్తుంది. డోర్ ఓపెన్ చేసున్నా అలా చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్స్, డ్రైవ్ చేసే ముందు మాత్రం డోర్స్ అవి ఓపెన్లోగానే ఉన్నాయా లేదా, హ్యాండ్ బ్రేక్ తీసే మనం బయలుదేరుతున్నామా, సీట్ బెల్ట్ అన్నీ కూడా మనం చెక్ చేసుకొని ఈ డాష్బోర్డ్ క్లస్టర్లో మాత్రం ఎలాంటి లైట్ అనేది ఉండకూడదు. ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అన్ని వార్నింగ్ లైట్స్ పోయాయి. నాకున్నవి ఇక్కడ 2 ఉన్నాయి వార్నింగ్ లైట్స్. ఒకటి సీట్ బెల్ట్, 2 హ్యాండ్ బ్రేక్. ఈ సెంటర్లో ఉన్నది హ్యాండ్ బ్రేక్, ఇది సీట్ బెల్ట్ సింబల్. సీట్ బెల్ట్ పెట్టుకోగానే ఆ లైట్ పోతుంది. హ్యాండ్ బ్రేక్ తీస్తున్నాను, సో దాని తాలూకు వార్నింగ్ లైట్ పోయింది. అలాగే సీట్ బెల్ట్ కూడా పెడుతున్నాను, దాని తాలూకు వార్నింగ్ లైట్ కూడా పోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నా క్లస్టర్ క్లీన్గా నీట్గా ఉంది. ఎలాంటి డేంజర్ జోన్లో నేను లేను, ఎలాంటి వార్నింగ్ లైట్స్ కూడా నాకు కార్ చూపించట్లేదు. సో ఇప్పుడు నేను సేఫ్గా బయలుదేరవచ్చు. బయలుదేరే ముందు కంపల్సరీ ఎలాంటి వార్నింగ్ లైట్స్ లేకుండా ఉండాలి. అలాగే ఎల్లో కలర్ లైట్స్ ఒకవేళ ఉన్నా పెద్ద ఇబ్బంది ఏం లేదు, లేట్గా అయినా చేసుకోవచ్చు. అది ఎల్లో కలర్ లైట్స్ అనేవి వీటిని చెక్ ల్యాంప్ అని అంటాము. ఒకవేళ సర్వీసింగ్ టైం వచ్చినా లేదా ఫ్యూజిల్స్ సెన్సార్లకు సంబంధించిన ఎల్లో కలర్ లైట్స్ ఇవి వచ్చినా సరే మెకానిక్ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ టైం తీసుకున్న పెద్ద ఇబ్బంది లేదు, అంత అర్జెంట్ టైం కాదు. కానీ రెడ్ లైట్స్ ఉంటే మాత్రం ఎమర్జెన్సీగా మనం షోరూమ్కి వెళ్ళాలి. అలాగే ఇది స్టీరింగ్ లైట్, స్టీరింగ్ సింబల్. అది ఫస్ట్ నీకు డిస్ప్లేలో బ్యాటరీ సింబల్ కనిపించింది, చూసాం కదా, బ్యాటరీ సింబల్.
స్టార్ట్ చేసిన తర్వాత కూడా నీకు బ్యాటరీ సింబల్ అక్కడ ఉంది అనుకుంటే ఒక్కసారి బోనెట్ ఓపెన్ చేసి ఫంగస్ పెట్టేస్తుంది అక్కడ, బయటగా బూజు పెట్టేస్తుంది, లేదా జంగు పట్టేయడం కానీ అలా జరిగినప్పుడు నీకు అక్కడ బ్యాటరీ సింబల్ చూపిస్తుంది. నీట్గా క్లీన్ చేసేసుకొని వీలైతే కొబ్బరి నూనె కానీ గ్రీస్ కానీ ఏదైనా పెట్టి ఇంకొకసారి నువ్వు స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం స్టార్ట్ అయిపోద్ది. ఒకవేళ ఏమైనా లూజ్ కలెక్షన్ అట్టు ఉన్నా సరే నీకు అక్కడ బ్యాటరీ సింబల్ చూపిస్తుంది. ఎప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత, లేదా అంత పర్ఫెక్ట్గా ఉంది నువ్వు నీట్గా క్లీన్ చేసిన తర్వాత కూడా అవ్వలేదంటే మ్యాక్సిమం బ్యాటరీ డెడ్ అయిపోయినట్టే, మెకానిక్ రావాల్సిందే. చిన్న చిన్న వాటిలో కూడా మెకానిక్ అవసరం లేకుండా మినిమం మెయింటెనెన్స్ అంటాం చేసుకోవాల్సినవి. బ్యాటరీ చూసుకోవాలి, ఇంజిన్ ఆయిల్ ఈ టైప్ సింబల్ చూపిస్తుంది మీకు, డ్రాప్ సింబల్ అని చెప్పాను కదా. ఇంజిన్ ఆయిల్ ఒకవేళ ఏమాత్రం తక్కువ ఉన్నా సరే ఈ టైప్ చూపిస్తుంది. అలాగే దీన్ని డిప్ స్టిక్ అంటాము. ఇంజిన్ ఆయిల్ ఎంత ఉంది ఏంటి అనేది రన్నింగ్ వెహికల్ అయితే ఎవ్రీ 20 days కానీ 1 month అయినా సరే ఒకసారి బోనెట్ ఓపెన్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటాం. మినిమము మ్యాక్సిమము 2 holes ఉన్నాయి కదా, కిందది మినిమము పైది మ్యాక్సిమము. ఎక్కడి వరకు ఉంది ఆయిల్? మ్యాక్సిమం ఉంది, సో బాగానే ఉంది. ఆయిల్ కూడా ఈ విధంగా ఉంది, ఈ కలర్లో లైట్ ఎల్లో కలర్లో ఉంటే నీట్గా ఉన్నట్టు. ఒకవేళ ఇంజిన్ ఆయిల్ బాగా నలిగిపోతే బాగా నల్లగా అయిపోతుంది, నల్లగా చెక్కగా అయిపోతుంది. ప్రతి 10,000 kilometerలకి ఒకసారి నువ్వు ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. సర్వీసింగ్ వెళ్ళాలి కారు ప్రతి 10,000 kilometerలకి కూడా. బ్రేకులు పట్టక యాక్సిడెంట్లు అయ్యాయి అంటుంటారు చాలా మంది. ఏమో ఎప్పుడైనా బ్రేకులు పట్టలేదు సడన్గా అనేసి బ్రేక్ ఆయిల్ లేకపోతే బ్రేకులు పట్టవు. ఉందా ఆయిల్? దీన్ని కూడా సైడ్ మ్యాక్సిమం అని ఉంది, మినిమం అని ఉంది. మ్యాక్సిమం రాసి ఉంటుంది, కంపల్సరీ అది మినిమంలోకి వెళ్ళే ఛాన్స్ ఇవ్వకూడదు. మ్యాక్సిమంలో ఎప్పుడు కూడా అది మినిమంలోకి వెళ్ళకూడదు. మినిమంలోకి వెళ్ళిందంటే నీకు బ్రేకులు పట్టవు. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ చెక్ చేసుకో. లేదంటే 1 monthకి ఒకసారి అయినా సరే నువ్వు బోనెట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోలేదు, మినిమం అనమాట. బ్రేక్ ఆయిల్ ఉందా లేదా, ఇంజిన్ ఆయిల్ ఎంతవరకు ఉంది, అలాగే బ్యాటరీ నీట్గా ఉందా లేదా. ఇందాక వైపర్స్ ఆన్ చేసినప్పుడు వాటర్ వచ్చింది చూసావా, అది ఆన్ చేసిన తర్వాత కూడా వాటర్ రాలేదు అని అనుకుంటే వాటర్ ఇందులో వేయాలి. 1.5 లీటర్ పడుతుంది నాకు తెలిసి ఈజీగా. ఇంకా నీకు నీట్గా రావాలంటే 2 షాంపూ ప్యాకెట్లు పిండేసి వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు అది ఫుల్ చేసిన తర్వాత కూడా ఇందులో నుంచి వాటర్ రాకపోతే అప్పుడు ఇందులో నువ్వు వాటర్ వేయాలి. కూలెంట్ ఆయిల్ అంటాం, చాలా రేర్ దాని అవసరం రావటం. ఇది కూడా ఆయిల్ ను ఫుల్గా మెయింటైన్ చేయాలి. చూడు ఫుల్ ఎండ్లో FL అని రాసి ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు కూడా ఫుల్గానే ఉండాలి. ప్రతి దానికి కూడా మినిమం మ్యాక్సిమం అని ఉంటుంది. మినిమం మెయింటెనెన్స్ అనమాట ఇది. ప్రతిదానికి మెకానిక్ అవసరం లేదు. ఒకవేళ ఏమాత్రం నీకు ఇంజిన్ ఆయిల్ ఏమైనా తగ్గింది, మినిమం లెవెల్స్కి వస్తుంది అనుకుంటే ఆటోమొబైల్ షాప్కి వెళ్ళి లీటర్ బాటిల్ తెచ్చేసుకుంటాం. ఇది ఓపెన్ చేసి క్యాప్ ఓపెన్ చేసి అందులో ఇంజిన్ ఆయిల్ వేస్తాం. ఎంతవరకు మ్యాక్సిమం లెవెల్కి వచ్చిందో లేదో చెక్ చేసుకుంటాం. కొద్దిగా వేస్తావు, లెవెల్ ఎంతవరకు వచ్చిందో చెక్ చేస్తాం, సరిపోతే క్యాప్ వేసేస్తాం, లేకపోతే మరికొంచెం వేస్తాం. చిన్న చిన్నట్లు కూడా మెకానిక్ అవసరం లేదు. ఇంజిన్ ఆయిల్ ఒకవేళ ఏమాత్రమైనా తగ్గిందని అనిపిస్తే లీటర్ బాటిల్ కొని తెచ్చుకుంటాం. అలాగే బ్రేక్ ఆయిల్ కూడా 1/2 లీటర్ బాటిల్ ఉంటుంది, 1/2 లీటర్ బాటిల్ ఉంటుంది. బ్రేక్ ఆయిల్ ఒకవేళ ఏమాత్రం తగ్గిందని అనిపిస్తే దానికి కూడా క్యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇందులో ఆయిల్ వేసుకోవచ్చు. మ్యాక్సిమం లెవెల్కి వచ్చిన తర్వాత క్లోజ్ చేసుకుంటాం. బ్యాటరీ కూడా నీట్గా ఉందో లేదో చూసుకొని గ్రీస్ పెడితే ది బెస్ట్. మ్యాక్సిమం వినింగ్ కాబట్టి జంగు పట్టేస్తుంది.
జంక్ కొట్టే ఆప్షన్ ఎక్కువ ఉంటుంది. గ్రేజ్ కానీ కొబ్బరి నూనె కానీ ఏమైనా పంపిస్తే నీట్గా ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ ఉంది గ్రేజ్. రేడియేటర్ క్యాప్ ఫుల్ హీట్లో ఉన్నప్పుడు మాత్రం ఓపెన్ చేయకూడదు. ఆల్రెడీ సింబల్ చూసా, మోస్ట్ డేంజరస్. హీట్లో ఉన్నప్పుడు ఓపెన్ చేయకూడదు, ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేసుకోవడం. ఓకేనా? మినిమం మెయింటెనెన్స్ ఇది. ప్రతిదానికి మెకానిక్ లేకుండా ఎవ్రీ 15 days 20 daysకి ఒకసారి అయినా సరే ఒకటి డోర్ ఓపెన్ చేసి అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఇంజనరీ, బ్రేక్ ఆయిల్, బ్యాటరీ, అలాగే ఫర్దర్ వాటర్, కూలెంట్ ఆయిల్ మినిమం చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న గంట సింబల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.